హలో దోస్త్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి మేమైతే కోటమ్మాయిసమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. సో ఫ్యామిలీ అంతా కలిసినాం. సో అంటే అందరు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఉన్న వాళ్ళ మట్టికి అయితే వెళ్తున్నాం అన్నమాట. లేని వాళ్ళ గురించి బాధపడ్డాం. బట్ ఆల్సో వాళ్ళు లేరు కాబట్టి మేమన్నా వెళ్ళాం వాళ్ళ తరపున అనుకోండి. సో ఇక్కడైతే చాలా అందరం, బట్ కార్ అయితే ఫుల్ అయిందనమాట ఎలాగైనా. సో మా బామ్మర్ది, మా మామ, సుమ, మా డాడీ, ఇద్దరు పెద్దమ్మలు అండ్ మా అన్నయ్య, మా మమ్మీ, మా అత్త, నేను ఒక ఎక్స్ట్రా పర్సన్ అనుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మా అత్తకి నేను జుట్టేసాను, ఎలా ఉందో చెప్పండి. అండ్ మా మమ్మీకి నేను జుట్టేసాను, ఇది కూడా ఎలా ఉందో చెప్పేయండి ఇంకా. సో మరి ఇప్పుడు వచ్చేసి ఏంటో సమ్మర్ హాలిడేస్ కదండి, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయాయి. ఏంటో ఏమో, బట్ ఈ అయిపోయే లాస్ట్ రోజులోనన్నా గుడికి వెళ్దాం లేండి అనేసి గుడికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము ఇప్పుడు వచ్చేసి దారిలో ఉన్నామన్నమాట. సో చాలా దగ్గరగా ఉన్నాం. ఊరు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అసలు ఊరు అంటేనే అదొక ఫీలింగ్ అనమాట. ఇంకా అలా వెళ్తుంటే అలా తాటి చెట్లకి తాటి ముంజలు అలాగ అనిపిస్తున్నాయి అన్నమాట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎంతెంత లావు ఉన్నాయండి తాటి ముంజలు అంటే ఎవరికి నచ్చో చెప్పండి. అలా చూసుకుంటా ప్రకృతిని, అలా పాటలు వినుకుంటా వస్తే లోపలే గుడి వచ్చేసింది. అని గుడి చూస్తున్నారు కదా, చాలా జనం ఉన్నారు. బట్ అందులో కూడా మేము ఎలాగో అలా వచ్చేసాము. కోడిని అయితే కోసామన్నమాట. సో అక్కడ వీడియో తీయడానికి అంతగా లేదు, బోర్డు పెట్టారు. బట్ మీరు చూస్తారు కదా అనేసి ధైర్యం చేశాను. అండ్ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో మేము కూల్ డ్రింక్స్ కొనుక్కున్నాం అన్నమాట, కొంచెం ఆకలి అవుతుంది అనేసి. సో అండ్ మా స్నూపీ గారిని ఇంట్లోనే వదిలేసాము. ఇప్పుడు వాడి ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలిసి పోవే వేస్ట్ దాని నన్ను వదిలేసిపోయారు అందరూ అని అనుకుంటున్నాలే. సో మరి బాయ్ గైస్, మమ్మల్ని సపోర్ట్